వెల్కమ్ టు విజేటీ బ్లాగ్స్. ఈరోజు మనం వెజిటేబుల్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్గా ఆనియన్ కట్ చేసుకుంటున్నాం. తర్వాత ఒక టమాటాని కట్ చేసుకుంటున్నాము. తర్వాత ఒక క్యారెట్ని కూడా కట్ చేసుకుంటున్నాము. చూడండి, మేము 4 మెంబర్స్కి ఉంటాం కాబట్టి నేను 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కీరా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ వెజిటేబుల్ సలాడ్లో కీరానే మెయిన్. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మా దగ్గర అవైలబిలిటీగా లేవు కాబట్టి నేను వాటిని స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ వెజిటేబుల్ సలాడ్కి కావాల్సినంత కొంచెం లైట్గా కొత్తిమీర కూడా మనం కట్ చేసుకుందాము. ఫస్ట్గా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసినవన్నీ కలుపుకుందాం. ఫస్ట్గా నేను 3 ఉల్లిపాయలు కోసాను, అవి దాంట్లో వేసేస్తున్నాను. ఒక టమాటా కట్ చేసాం, అది కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ క్యారెట్ కోసాం కదా, అది కూడా వేసేసుకుందాము. చూడండి, అలాగే నెక్స్ట్ ఎంతో ఇంపార్టెంట్ మన కీరా కూడా వేసేసుకుందాము. కీరా వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా కొంచెం మనం జల్లుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం నేను ముందరగానే పల్లీలు వేపి పెట్టుకున్నాను. అవి ఒక బౌల్లో ఉంచుకున్నాను టేస్ట్ కోసం. వీటి బదులుగా మనం స్వీట్ కార్న్ కానీ శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు కానీ ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు టేస్ట్ కోసం. నిమ్మకాయని పిండుకుందాము. చాట్ మసాలాని వేసుకుందాము. చాట్ మసాలాని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకోవాలనేది మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. వీటిల్లో కావాలంటే కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు. మా పాప తినదు కాబట్టి మేము ఉప్పు కారం వేసుకోలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, నేను చేసిన వెజిటేబుల్ సలాడ్ని మా పాప కూడా తింటుంది. సో నేను అందుకని ఉప్పు కారాలు ఏమి వేయను. ఇప్పుడు మా ఆయనకి పెడదాము, ఎలా ఉందో కనుక్కుందాం పండి. సూపర్.